హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8లో అసలు సోనియా ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో, ఏం మాట్లాడుతుందో ఆమెకు తప్ప ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఓవైపు పెద్దోడు చిన్నోడు అంటది, వాళ్ళతో ఉన్న రిలేషన్ ఏంటో చెప్పదు. పోనీ వాళ్ళు ఎవరితోనైనా క్లోజ్గా ఉంటేనేమో తట్టుకోలేదు. మొన్న అలానే నిఖిల్ యష్మికి కాస్త క్లోజ్ అవుతున్నాడు అని తెలియగానే నామినేషన్లో పెంట పెంట చేసేసింది సోనియా. తాజాగా పృథ్వీ విష్ణుప్రియకి పడిపోయాడంటూ సోనియా ఒకటే ఏడుపు. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో విష్ణుప్రియ పృథ్వీల పత్యాపారం చూపించడమే సరిపోయింది. ఇక వీళ్ళని చూసి సోనియా కుళ్ళిపోవడం మరో హైలైట్. ఈ రోజు ఎపిసోడ్లో పృథ్వీకి ఏదో చిన్న దెబ్బ తగిలిందని ఐడిన్ రాసిచ్చింది విష్ణుప్రియ. ఇది దూరం నుంచి చూసి వెంటనే అక్కడికి వచ్చేసింది సోనియా. ఇక ఐడిన్ రాసినందుకు థ్యాంక్ యూ అంటూ పృథ్వీ అన్నాడు. దీనికి థ్యాంక్ యూ చెప్పి దూరం చేస్తావా నన్ను అంటూ విష్ణుప్రియ డైలాగ్ కొట్టింది. ఇక తరువాత విష్ణుప్రియ దగ్గర నుండి మరీ పృథ్వీకి మేకప్ వేసి డ్రెస్ వేసి రెడీ చేసింది. రెడీ అయ్యాక పృథ్వీని చూసి తెగ మురిసిపోయింది విష్ణుప్రియ. దీంతో మనోడు ఓ టైట్ హగ్ ఇచ్చాడు. ఇక ఈ వ్యవహారాలన్నీ చూసి సోనియా తెగ కుళ్ళుకుంది. నాకు పృథ్వీని చూస్తుంటే భయమేస్తుంది, పడిపోతున్నాడు వాడు విష్ణుకి అంటూ సోనియా అంది. అవును, నేను అబ్జర్వ్ చేస్తున్నా, విష్ణుపై సాఫ్ట్ కార్నర్ ఉంది వాడికి అంటూ నిఖిల్ అన్నాడు. నాది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు, కానీ విష్ణుప్రియ మీద సాఫ్ట్ ఒపీనియన్ అయితే కనిపిస్తుంది. వాడు ఏం చేస్తలేదు కానీ పడిపోతున్నాడు, వాడికి ఎఫెక్ట్ అవ్వకపోయే వరకు ఏదైనా పర్వాలేదులే అంటూ సోనియా అంది. ఇక విష్ణుప్రియ వేషాలు చూసి ప్రేరణ సహా తన లేడీ బ్యాచ్ మొత్తం కమాన్ గుసగుస అంటూ మొదలెట్టేశారు. ఇంతలో విష్ణు అక్కడికి రాగానే ఈ విషయం గురించే సీత అడిగింది. నిన్ననే ఏదో చెప్పావు కదా వాడికి, పృథ్వీ దూరంగా ఉంటున్నావు అంటూ సీత అడిగితే నాకు పృథ్వీ ఇష్టం, నేను పృథ్వీతో మాట్లాడతా అంటూ విష్ణు అంది. మాట్లాడు, కానీ నిన్ను లవ్ లూజ్ అయిపోతున్నావు చూసుకో అంటూ సీత అంది. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర విష్ణు పృథ్వీల గురించి ప్రేరణ మాట్లాడింది. ఈమె పృథ్వీ లేకుండా కూడా అక్కడ సెటిల్ అయిపోతుందా అంటే అప్సెట్ అయ్యేంత ఇష్టమని తెలియదు మాకు. ఇందాక పృథ్వీతో మాట్లాడొద్దని సీత అంటే తను హట్ అయింది. తను జెన్యూన్గా కనెక్ట్ అవుతుంది, కానీ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, ఆ టెన్షన్ని అంతే అంటూ ప్రేరణ అంది. విష్ణు రెడీ చేసిన తర్వాత బొక్కల చొక్కాతో స్టైల్గా ఎంట్రీ ఇచ్చాడు పృథ్వీ. ఇక అది చూసి యష్మి అదిరిపోయే డైలాగ్ కొట్టింది. నువ్వు చెప్పిన విధానం చూసి సూపర్ హాట్గా ఉంటాడనుకున్నా, ఇవన్నీ వేసుకుంటే మణికంఠనే హాట్గా కనిపిస్తాడు వీడికంటే అంటూ యష్మి అంది. చీచి, ఇదేం అవమానం అంటూ పృథ్వీ సరదాగా అన్నాడు. ఇక విష్ణుప్రియ మాత్రం నా కళ్ళతో చూడండిరా, మీకు ఎవరికి అసలు టేస్టే లేదు, బ్యూటీని ఎంజాయ్ చేయండి అంటూ విష్ణు డైలాగులు కొట్టింది. బొక్కలేసుకున్న షర్ట్ వేసుకుంటే నీకు బ్యూటీనా అంటూ సీత అంది. మొత్తానికి హౌస్లో పృథ్వీ విష్ణుప్రియల లవ్ ట్రాక్ గట్టిగానే లాగుతున్నాడు బిగ్ బాస్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.